హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తుంది అమరావతిలో ఏర్పాటు అవుతున్న ఒక అనూహ్యమైన టెక్నాలజీ హబ్ క్వాంటమ్ వ్యాలీకి అలోకేట్ చేసిన 50 ఎకరాల సైట్ లొకేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ క్లీనింగ్ వర్క్స్ అయితే చేపడుతున్నారండి. ఈ వీడియో షూట్ చేసిన డేట్ వచ్చేసి 7th July 2025 అండి. ప్రెజెంట్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ ఇలా జరుగుతున్నాయి. మొత్తం సైట్ కూడా ఎలా ఉందో చూద్దాం. రీసెంట్ గా సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే చేయడం జరిగింది ఇక్కడ కొంతమేర వరకు. ఆ తర్వాత మొత్తం సైట్ అయితే ప్రెజెంట్ క్లీన్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ఈ క్వాంటమ్ వ్యాలీ లొకేషన్ సీడ్ యాక్సిస్ E3 రోడ్ పక్కనే అయితే ఉండబోతుందండి. సిఆర్డిఏ ఆఫీస్ దగ్గరలో ఈ ల్యాండ్ అయితే అలోకేట్ చేయడం జరిగింది. జూలై 7, 2025న అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ను అధికారికంగా అప్రూవల్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్ ఈ ప్రాజెక్ట్ కి మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఏడాదిలోపు క్యూచిపిన్ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఓపెన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో క్వాంటమ్ కంప్యూటర్లు, QKD ఫైబర్ టెక్నాలజీ, సెన్సార్ ప్లాట్ఫామ్స్ ఉండబోతున్నాయి. IBM క్వాంటమ్ సిస్టమ్ 2 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ 2026 జనవరి 1 కల్లా అమరావతిలో అందుబాటులోకి రానుంది. తదుపరి 2027-28 వరకు మరిన్ని క్వాంటమ్ కంప్యూటర్లు, స్ట్రింగ్ ట్రాప్ డయాన్స్, ఫోటోనిక్ క్యూబిట్స్ మొదలైనవి ఇన్స్టాల్ చేయబోతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 1000 కంటే ఎక్కువ ఆల్గరిథమ్స్ ఈ క్వాంటమ్ వ్యాలీలో పరీక్షించనున్నారు. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి? హైదరాబాద్లో ఒక పార్ట్ని సైబరాబాద్ అని ఎలా పిలుస్తున్నారో అదే విధంగా అమరావతిని క్వాంటమ్ సిటీగా డెవలప్ చేయడానికి వచ్చేసింది మన క్వాంటమ్ వ్యాలీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి అని మీకు ఈజీగా అర్థం అవటానికి. మనం బ్యాంక్కి వెళ్ళాం అనుకోండి, ఒక చిన్న ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేయడానికి కంప్యూటర్ సిస్టమ్ స్లోగా ఉన్నట్టు మనం చాలాసార్లు చూసే ఉంటాం. క్యూలో ఒక 20 మంది ఉంటారు, సిస్టమ్ లోడింగ్ అని చూస్తుంటాం. బట్ ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల ఈ ప్రాసెస్ మిల్లీ సెకండ్స్ లో జరుగుతుంది. క్యూ ఉండదు, స్పీడ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అది మాత్రమే కాదు, డాక్టర్స్ ఒక డేంజరస్ డిసీజ్ కి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ కంప్యూటర్ తో క్యాలిక్యులేషన్ కి 1 month టైం పడితే అదే క్వాంటమ్ కంప్యూటర్ తో 1 hour లో వేలాది కాంబినేషన్స్ ట్రై చేసి బెస్ట్ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేయగలుగుతారు. అదే క్వాంటమ్ యొక్క పవర్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనే ఒక టెక్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే అక్కడ ఇలాంటి ఫాస్ట్ అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ డెవలప్ అవుతాయి. ఇక్కడ IBM, TCS, L&T, IIT వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీ, మెడిసిన్, క్లైమేట్ ప్రెడిక్షన్స్, అగ్రికల్చర్ లో కూడా ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఉండబోతున్నాయి. మనం అమరావతిలో మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియా క్వాంటమ్ లో ముందుకు వెళ్ళడానికి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది మన అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో ATM మెషిన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది మీకు అర్థం అవటానికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్లా చెప్పడం జరిగింది. రియాలిటీలో ATM మెషిన్స్లో అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ యూజ్ చేయరు. అంటే మన రెగ్యులర్ కంప్యూటర్ అండ్ సూపర్ కంప్యూటర్స్ ఎంతో టైం తీసుకుని సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ని ఇది సెకండ్స్ లోకి, మినిట్స్ లోకి తీసుకురాగల పవర్ ఉన్నది క్వాంటమ్ కంప్యూటర్.
ఇదండి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.